హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రత్యూష. వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఉల్లి పచ్చిమిర్చితో పొలం దగ్గర తినే రోటి పచ్చడి. పాతకాలం నాటి పచ్చడి తిని తీరాల్సిందే, ఎవరైనా ఫిదా అయిపోతారు. ఇవాళ పచ్చడి అంటే మిక్సీలో గ్రైండ్ చేసిందే, అది కూడా తాలింపు పేరుతో నూనెలో వేయించేది. కానీ చుక్క ఆయిల్ లేకుండా రోట్లో నూరి 10 నిమిషాల్లో సిద్ధం చేసే పచ్చడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే పాతకాలం నాటి పొలం పచ్చడి. ఈ రోటి పచ్చడిని పూర్వీకులు ఆయిల్ అన్నదే వాడకుండా, ఇంకా చెప్పాలంటే పొయ్యి కూడా వెలిగించకుండా తయారు చేసుకునేవారు. పొలానికి వెళ్ళేవారు రోటి పచ్చడిని ఎక్కువగా ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ సమయంలోనే రుచికరమైన చట్నీ తయారు చేసుకోవచ్చండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 10 నుంచి 12, ఉల్లిపాయలు 1, జీలకర్ర 1 టేబుల్ స్పూను, చింతపండు పెద్ద నిమ్మకాయ అంత సైజు, వెల్లుల్లి రెబ్బలు 10, కొత్తిమీర తగినంత, ఉప్పు సరిపడా. కొత్తిమీర మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి తీసుకొని రోట్లో కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఇప్పుడు దంచుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి కచ్చాపచ్చిగా దంచుకున్న తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అందులో వేసుకొని, ఉల్లిపాయలు కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. అలా అయితేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, అలాగే వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బరకగా దంచుకోవాలి. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చడి బరకగా ఉంటేనే అందులో ఇంగ్రీడియంట్స్ తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్టీగా ఉంటాయి. ఇలా పచ్చడి నూరుకున్న తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోండి. వీలైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, లేకపోతే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే మనము నానబెట్టుకుని చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు కూడా మనము మెత్తగా నూరుకోవాలి. అంటే కలిపేటట్టు నూరుకోవాలండి. చూడండి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. ఆ చింతపండును కూడా ఇప్పుడు మనము దంచుకోవాలి. చూడండి, ఇప్పుడైతే బాగా దంచుకున్న తర్వాత ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి వేడి నూనెలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. అంతే, చాలా రుచికరంగా ఉండే విలేజ్ స్టైల్ పాతకాలం నాటి పొలం పచ్చడి సిద్ధమైపోయిందండి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో తిన్నారంటే ఖచ్చితంగా వారేవా అంటారు. అయితే ఈ పచ్చడి రోట్లో నూరుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకవేళ రోలు లేకపోతే మిక్సీలో కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. అంతే, టేస్టీ పొలం పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.